కృష్ణ జన్మాష్టమి నాడు రామంతపూర్ లో ఒక సంఘటన జరిగింది. విద్యుత్ ఘాతానికి 5గురు దుర్మరణం చెందడం జరిగింది. ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే ఓల్డ్ సిటీలో మరొక సంఘటన జరగటం, ఆ తర్వాత మళ్ళీ అంబర్పేట్ లో కూడా ఇంకొక సంఘటన జరగటం, ఈ మొత్తం విద్యుత్ ఘాతానికి సంబంధించినటువంటి ఒక సంఘటనలో పలువురు యువకులు మరణించినటువంటి ఒక సంఘటనలు సందర్భం మనకి తెర మీద కనబడుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు, మీ సమీక్షలు ఏమైనాయి? మీ అధికారులు ఎక్కడ ఎవరికి అందుబాటులో ఉన్నారు? ఎందుకు ఈ తరచుగా ఇవే సంఘటనలు పునరావృతం అవుతున్నాయని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కూడా తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి పురపాలక శాఖ మంత్రిగా ఉండి దగ్గర 19 నెలలు పూర్తిగా వస్తుంది. అయినా మహానగరంలో మ్యానోలు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కాలువలలో కొట్టుకుపోతున్నటువంటి చిన్నారు కథలు అలాగే నడుస్తా ఉన్నాయి. చిన్నారుల కుక్క కాటుకి బలి అవటం కూడా మనకు కనబడుతూనే ఉంది. భవనాలు కాలుతున్నా, రోడ్లు కొట్టుకుపోతున్నా, కాలువలు కుంగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రజల ముందర ఉంచుతా ఉన్నది. ముఖ్యమంత్రి సమీక్షల యొక్క సమన్వయం ఏమైంది అని ప్రశ్నిస్తా ఉన్నది. ఈరోజు సమన్వయం అధికారులలో లంచాన్ని పంచుకోవడంలో, లంచాన్ని పుచ్చుకోవడంలో, ఆ ఏసీబీ కేసులని కనుమరుగు చేసుకోవడంలో సమన్వయం చాలా పగడబందిగా అధికారులకిను జిల్లా మంత్రులకిను ప్రభుత్వానికి ఉన్నట్టుగా అనేక సంఘటనలు మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటాం. జంట నగరాలని గాలి కొదిలేశారు. సైబరాబాద్ ని మురికి కూపంగా మార్చారు. కొత్తగా ఏదో ఉద్ధరిద్దామని ఫోర్త్ సిటీ గురించి పదే పదే మాట్లాడుతా ఉన్నారు. ఒకవైపున డ్రైనేజీని ఆధునీకరించకుండా, ఉన్న డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచకుండా, ఇక్కడేమో డబ్బులు ఖర్చు అవుతాయి. మూసీ ప్రక్షాళన పేరు మీద వర్క్స్ వస్తే, నిధులు వస్తే అక్కడేమో జేబులు నిండుతాయి. ఆ మూసీ ప్రక్షాళన మీద ఉన్నంత దృష్టి నగరంలో డ్రైనేజ్ యొక్క ఆధునీకరణ పైన లేదు అన్నటువంటి విషయం చాలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటూ, 6 ప్రభుత్వ వైఫల్యాల వల్ల అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని హైదరాబాద్ ప్రజానికం బతకవలసినటువంటి దుస్థితి పరిస్థితి దాపరిచ్చింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.